అందరికీ శుభోదయం. మే 19, 2024 మదనపల్లి మాటకు సంబంధించిన దిగుమతి సమాచారం. ఇప్పటి వరకు పలు మండీల మేస్త్రులతో మరి జీపీఆర్ మండీ అధినేత వెంకటేష్తో ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారం ఒకసారి మీరు చూస్తే క్రోడీకరిస్తే సూటిగా చెప్పాలంటే ఇవాళ నిన్న శనివారం దిగుమతి బాగా తగ్గింది. ఇవాళ ఆదివారం దిగుమతి భారీగా వస్తువులకు ఉన్నాం. కానీ ఇటువైపు కానివ్వండి, అటువైపు కానివ్వండి, పాతాళం డౌన్లో కానివ్వండి, కొన్ని మండీలకు పెరిగింది, మరికొన్ని మండీలు తగ్గింది, ఇంకొన్ని మండీలు నిన్నట్లాగానే ఇంచుమించు అలాగే వచ్చి మొత్తం మీద చూస్తే నిన్నటి కంటే కాస్త స్వల్పంగా ఇవాళ దిగుమతి పెరిగిందని చెప్పాలి. మరి భారీగా కాదు, ఒక రకంగా నిన్నటితో పోలీసు పర్వాలేదు. కొన్ని మండీలు పెరిగింది, మరికొన్ని మండీలు తగ్గింది, ఇంకొన్ని మండీలకు నిన్నట్లాగానే వచ్చింది. మొత్తం మీద పర్వాలేదు. అయితే శనివారం దిగుమతి తగ్గింది, ఆదివారం దిగుమతి భారీగా వస్తుందని అందరం అంచనాలు వేసుకున్నాం. కానీ భారీగా ఏం దిగుమతి రాలేదు. కేవలం పోలీసు కాస్త అటు ఇటుగా స్వల్పంగా మాత్రమే పెరిగింది. నిన్న మీకు అందరికీ తెలిసిందే, ఈ ఫిల్టర్ పొడికాయలు అన్ క్వాలిటీని మినహాయిస్తే 400 రూపాయల దగ్గర నుంచి టాప్ అండ్ టాప్ 700 వెళ్ళడం జరిగింది. ఇవాళ దిగుమతి కాస్త స్వల్పంగా అటు ఇటుగా ఉంది. మరి చూడాలి ధరలు ఎలా ఉంటాయో, ఏ మేరకు ఉంటాయో. ఇది ఈరోజు మదనపల్లి మార్కెట్కి సంబంధించిన దిగుమతి సమాచారం. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.